ఈరోజు స్పెషల్ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ప్యాన్లోని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, కొంచెం ఇంగువ వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకొని ఇవి కొంచెం మెత్తబడిన వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లగైన వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో బొంబాయి రవ్వ, ఒక 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, హాఫ్ కప్ పెరుగు, కొంచెం నీళ్లు పోసుకొని మిక్సీ చేసుకోవాలి. కొంచెం తిక్కగానే చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా, అవన్నీ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకోండి. 20 నిమిషాల తర్వాత కొంచెం సోడా పిండిలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక 2 గరిటెలు వేసుకోవాలి. వేసిన తర్వాత ఫ్లేమ్ని లో చేసుకొని మూత పెట్టేసుకోవాలి. సోడా మీరు లాస్ట్లోనే వేసుకోండి, ముందే వేసుకోకండి. సో ఒక్క నిమిషం తర్వాత మీరు అంటే కింద పార్ట్ అనేది కొంచెం గోల్డెన్ కలర్ అయిన వెంటనే ఈ బన్ని టర్న్ చేసేసుకోవాలి. టర్న్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. సూపర్ టేస్టీగా